గత ప్రభుత్వ వైఫల్యాలపై చర్చించాల్సిన సమయం దాటిపోయింది. అయిపోయిందట. ఇక తిన్నోళ్ళు తిన్నారు, ఇక దాని మీద మనకు అక్కర్లేదు. ఇక ఆల్రెడీ చెప్తానే ఉన్నాడు కదా, జైల్లో ఉన్నా ఒకటే, ఇంట్లో ఉన్నా ఒకటే అంటుండ్రు రేవంత్ రెడ్డి. అంతే కదా, ఆయన ఫామ్ హౌస్లో ఉన్న నా పోలీసులే ఉన్నారు, జైల్లో కూడా నా పోలీసులే ఉన్నారు, ప్రభుత్వ పోలీసులే ఉన్నారు. సో ఏడుంటే ఉందని అంటున్నాడు కదా. ఇక చివరికి గత ప్రభుత్వ వైఫల్యాలపైన చర్చించాల్సిన సమయం కూడా అయిపోయింది. 2.5 ఏళ్ళు అయింది కదా, ఇక మాట్లాడేంతకాలం మాట్లాడినాం. ఇక ఎట్లాగో వాళ్ళ మీద యాక్షన్ లేదు, ఒక గుంట భూమి కూడా మనం వెనక్కి తీసుకోం, తిన్నది ₹1 కూడా కక్కించాం, 1,00,000 కోట్లను అన్నాం, కానీ అది ఎలక్షన్లకు ముందు అన్నాం. ఇక ఆ సమయం కూడా దాటిపోయింది. భవిష్యత్ ప్రణాళికలపైనే దృష్టి సారిద్దాం, ఇప్పుడు వేసే రోడ్ మ్యాపే ఎన్నికల్లో ఎజెండా. సిఎల్పి సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సభకు రాకపోతే ఎమ్మెల్యే అవడం ఎందుకు, కష్టపడి సాధించుకున్న పదవికి న్యాయం చేయాలి, సభకు వచ్చి ప్రతిపక్షాల విమర్శలు తిప్పికొట్టాలి. సిఎల్పి సమావేశానికి రానంత బిజీగా ఉన్నారా, మీడియాతో ఎవరూ చిట్చాట్లు చేయొద్దు, రాజకీయాల్లో వ్యక్తిగత నష్టం ఉండదు, అది వ్యవస్థ మొత్తానికి నష్టం చేస్తుంది, అందరూ పార్టీ లైన్లోనే మాట్లాడాలి, నేతల లెక్కలు పార్టీ రాసుకుంటోంది, జాగ్రత్త. సభ్యులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హితబోధ. నేడు ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరి రాని ఎమ్మెల్యేలు ఎవరో, సో వాళ్ళ గురించి మాట్లాడుతున్నట్టున్నాడు. రాష్ట్రంలో గత ప్రభుత్వ వైఫల్యాలపై చర్చించే సమయం అయిపోయింది, ఇక భవిష్యత్ ప్రణాళికలపైన దృష్టి సారిద్దామని కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో సిఎల్పి మీటింగ్లో రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పుడు వేసుకునే ప్రణాళికే వచ్చే ఎన్నికల్లో ఎజెండా కాబోతున్నది. కాంగ్రెస్ సభ్యులు శాసనసభకు సరిగా హాజరు కాకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ఒక వ్యక్తి ఎమ్మెల్యే కావడానికి పార్టీ కార్యకర్త మొదలుకొని అందరూ కష్టపడి పనిచేస్తారు, మరి మీరు ఎమ్మెల్యేలు అయిన తర్వాత సభకు రాకపోతే ఎట్లా అని ఆయన ఆ ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తున్నాడు. అంత బాగానే ఉంది, కానీ ఈ లైన్ ఎంత దారుణంగా ఉందో చూడండి. గత ప్రభుత్వ వైఫల్యాలపైన చర్చించాల్సిన సమయం అయిపోయింది అని అంటే, ప్రతిరోజు మిమ్మల్ని చర్చించమని అడగట్లే, చర్చించాల్సిన అవసరం కూడా లేదు. అంతా వైట్ పేపర్ లాగా ప్రజలందరికీ తెలిసిపోయింది. మీరు ఎలక్షన్లకు ముందు ఏమన్నారు, 1,00,000 కోట్లు తిన్నది కక్కిస్తాం అన్నారు. ఎక్కడ పోయింది ఆ 1,00,000 కోట్లు? 25 లక్షల ఎకరాల భూమి తెలంగాణ ప్రభుత్వానికి కాకుండా పోయింది, ప్రైవేట్ పరమైంది అని అన్నారు. అవునా? మరి ఆ భూమి అంతా ఎక్కడ పోయింది అంటే ఇక మాట్లాడొద్దు అంటుండు. ఇక దాని గురించిన చర్చ అక్కర్లేదు, వాళ్ళకి అక్కిరు, మేము పంచుకున్నాం, ఇద్దరం పంచుకున్నాం, అయిపోయింది, ఇక నో డిబేట్ అంటుండు. నువ్వు డిబేటా? నువ్వు ఆపితే జనాలు ఆపాలనా? నువ్వు చెప్తే నీ ఎమ్మెల్యేలు ఇంటుండొచ్చు, నువ్వు చెప్తే నీ పార్టీ ఇంటుండొచ్చు, నీకు అంత ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చేమో, కానీ ప్రజలు మీరు చెప్పింది ఏమి వినరు. ప్రజలు మిమ్మల్ని వెంటాడతారు. రేవంత్ రెడ్డి ఏమంటుండు, ప్రగతి ఫలాలు ప్రతి ఇంటికి పోతాయట. ప్రగతి ఫలాలు ఒకటే ఊరుకుడిగా. ఆదర్శ తెలంగాణను తీర్చిదిద్దడమే లక్ష్యం. ఆయన బంగారు తెలంగాణ అన్నాడు, ఈయన ఆదర్శ తెలంగాణ అన్నాడు. ఈయన ఆదర్శ తెలంగాణగా తీర్చిదిద్దాలి అంటే మరి ఈ పార్టీ పరిపాలన సామర్థ్యం సరిపోతుందా అంటే 1% కూడా సరిపోదు. అంటే ఇప్పుడు ఇన్ఎక్స్పీరియన్స్ అందరికీ ఉంటుంది, అందరికీ ఎక్స్పీరియన్స్తోనే ఇమీడియట్గా రాదు కదా. ఎవరైనా కూడా ఫస్ట్ స్టెప్తోనే స్టార్ట్ అవుతుంది. ఈయన ముఖ్యమంత్రిగా ఆయన కింది స్థాయి జెడ్పీటీసీ స్థాయి నుంచి వచ్చినప్పటికీ ఈ పరిపాలన అనుభవంలో ఆయనకు అనుభవం లేదు. గతంలో కేసీఆర్ కూడా లేదు కదా. సో కాకపోతే ఆయన మంత్రిగా ఇంకా పనిచేసినటువంటి, కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి కొంత తొందరగా నెట్టుకు రాగలిగిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఆ పరిపాలన అనుభవం లేదు, తప్పేం లేదు, అనుభవం అందరికీ ఉండాలని ఏం లేదు. ఈ దేశంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు, మొదటిసారి ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు, మొదటిసారి మంత్రి కాకుండానే ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు నేర్చుకోవాలా. అసలు ఫస్ట్ ప్రజలకి మంచి చేయాలి అన్న ఒక చిత్తశుద్ధి ఉండాలి, కమాండింగ్ ఉండాలి, అధికారుల మీద, మంత్రుల మీద, వీళ్ళందరి మీద కమాండింగ్ ఉండాలి. అన్నింటికంటే ముఖ్యంగా నిన్నెవ్వరు ఎంత ఇబ్బంది పెట్టినా ఏం చేసినా అసలు నీ ఆలోచన ప్రజలకు మంచి చేయాలనేది ఉండాలి. కానీ ఆలోచన లేనప్పుడు ఎట్లా ఆదర్శ తెలంగాణ తయారవుతుంది? గతంలో గదే పిక్క తినుడా, ఇప్పుడు అదే పిక్క తినుడా. ఆడ 4-5 పిక్క తింటే ఇక్కడ 40 మంది పిక్క తింటుండే. పెద్ద తేడా ఏముంది చెప్పండి? ఆయన బంగారు తెలంగాణ అని, నేను ఆదర్శ తెలంగాణ అంటున్నాను. ఏం ఆదర్శం, ఎవరికి ఆదర్శం? నీ మీద పుస్తకం వచ్చింది వెలుగుమట్లకు సంబంధించి, ఏకంగా పుస్తకమే ప్రింట్ అయింది మీరు చేసిన అరాచకానికి. మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది వెలుగుమట్ల అరాచకం ఎట్లా జరిగింది, 12 ఏళ్ళుగా వాళ్ళ పక్షాన కొట్లాడింది ఎవరు, వాళ్ళని ఆగం చేసింది ఎవరు అని ఏకంగా ఒక ₹10 పుస్తకం, ఒక 15 పేజీల పుస్తకం ప్రింట్ అయింది. అది మార్కెట్లో ఉంది. వాళ్ళ ఎట్లా ఆదర్శం అయితే చెప్పండి? ప్రపంచం అంతా చదువుతుంది ఆ పుస్తకాన్ని. మీ మార్క్ రాజకీయానికి అదొక నిదర్శనంగా మారింది. ఇప్పుడు 2047 నాటికి 3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థను సాధిస్తాం.
ప్రజా సాధికారత, సమ్మిళిత అభివృద్ధి, అవకాశాల సృష్టిపైన దృష్టి పెడతాం. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రసంగం. ఇప్పుడు అది గవర్నరే మాట్లాడి ఉండొచ్చు, కానీ ఎవరు మాట్లాడింది, ఎవరు రాసిచ్చింది చదువుతాడు? క్యాబినెట్ అప్రూవ్ చేసింది, ప్రభుత్వం రాసిచ్చింది, యాజ్ ఇట్ ఈజ్గా పొల్లు పోకుండా అక్షరం అటు ఇటు కాకుండా ఆ గవర్నర్ దాన్ని చదివి వినిపిస్తాడు. ఇది కొత్త ఏం లేదు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు దాన్ని చిత్తు కాగితం అన్నా, గతంలో కాంగ్రెస్ అపోజిషన్లో ఉన్నప్పుడు దాన్ని చిత్తు కాగితం అనే అన్నారు. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా గవర్నర్ ఏం చదువుతాడండి? గవర్నర్ క్యాబినెట్ ఆమోదించింది, ప్రభుత్వం రాసిచ్చింది చదువుతాడు. గవర్నర్ చదివిండంటే ప్రభుత్వం చదివినట్టే, రేవంత్ రెడ్డి చదివినట్టే. సింపుల్, అంతే, దాంట్లో ఏముండదు. సో గవర్నర్ ప్రసంగాన్ని మనం ఏదో పెద్ద అని మనం ఏదో ఇది చేయాల్సిన, విశ్లేషించాల్సిన, ఇట్టెట్లా అంటాడు అని అనుకోవాల్సిన అవసరం ఏం లేదు అక్కడ. సో గవర్నర్ మాట్లాడిండు అంటే ముఖ్యమంత్రి మాట్లాడినట్టే. అభివృద్ధి చెందిన ప్రపంచ నగరాలు, దేశాలతో తెలంగాణ పోటీ పడుతున్నదట. విజయవంతమైన నమూనాల ప్రేరణతో 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థను సాధిస్తామని రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ప్రతి పౌరుణ్ణి ప్రగతిలో భాగస్వామిని చేస్తున్నామని, అందరికీ అవకాశాలు సృష్టిస్తూ ప్రగతి ఫలాలు ప్రతి ఇంటికి చేర్చేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. రాబోయే బడ్జెట్ను దీనికి రోడ్ మ్యాప్లా రూపొందించినట్టుగా వెల్లడించారు. హైదరాబాద్ కేంద్రంగానే కాకుండా అన్ని ప్రాంతాల అభివృద్ధికి క్యూర్, ప్యూర్, రేర్ మోడల్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రచిస్తోంది. సోమవారం ఆయన శాసనసభ మండలి బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా శాసనసభ హాల్లో ఉభయ సభ సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు. ఇట్లా ఆయన చాలా అంశాలని ప్రస్తావించండి. ఇప్పుడు మీరు అంటున్న క్యూరు, ప్యూరు, రేర్గానే ఉన్నది గవర్నమెంట్, చాలా రేర్ పీస్ ఇది. మార్పు అని చెప్పి అధికారంలోకి వచ్చి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ పోయిన గవర్నమెంట్ లాగానే అప్పుడున్న పరిపాలన లెక్కనే చాలా రేర్గా అదే క్యూర్తోని ప్యూర్గా లేపేస్తున్నాడు. అన్ని భూములు లేపుతున్నాడు, పైసలు లేపుతున్నాడు, అన్నీ లేపుతున్నాడు. ఆయన ఆడ ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేసి, ఈయన ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేస్తున్నాడు. ఈయన ఫ్యామిలీని డైరెక్ట్గా అధికారానికి ఇన్వాల్వ్ చేస్తలేడు, కానీ మొత్తం భూముల మీదకి తోలుతున్నాడు. సింపుల్, మొత్తం ల్యాండ్ డీల్స్, సెటిల్మెంటు అన్నీ మొత్తం అట్లనే జరుగుతుంది. ఆడ ప్రైవేట్ హాస్పిటల్ ఒకటి స్టార్ట్ చేసింది, మెడికవర్ అని, మొత్తం రక్తం దాగుడేగా. ఆయన యశోద స్టార్ట్ చేసుకున్నాడు చుట్టాల బంధువుల కోసం. ఈయన ఏకంగా ఫ్యామిలీ మెంబర్స్నే పెట్టిండు అలా. స్లీపింగ్ పార్ట్నర్ సింపుల్గా చెప్పాలంటే ఆ మెడికవర్లో రేవంత్ రెడ్డికి సంబంధించిన ఎవరున్నారు ఫ్యామిలీ అంటే వాళ్ళ అల్లుడు ఉన్నాడు అనుకోండి. ఇక ఇప్పుడు ఆ శరత్ రెడ్డి అనే ఒక డాక్టర్ అందులో పార్ట్నరు. శరత్ రెడ్డి అండ్ ఈయన అల్లుడు సత్యనారాయణ రెడ్డి కలిసి మ్యాక్స్ బిన్ ఫార్మా ఏదో ఉంది కదా, రీసెంట్గా కొంత కాంట్రవర్సీ అయింది. ఆ ఫార్మాలో 2 డైరెక్టర్లు. మళ్ళీ వరంగల్ ఓపెనింగ్, హాస్పిటల్ ఓపెనింగ్ పోయినప్పుడు వీడియోలు బయటికి రాలేదు, కానీ మొత్తం తిరిగిండు హాస్పిటల్ అంతా, తిరిగి ఏం జరుగుతుంది, ఎట్లా సెట్ చేద్దాం ఏంది అని మొత్తం గంటలు లోపల తిరిగిండు. ఆడ అది ఓపెన్ చేసిండు, ఈడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వచ్చి ఇది ఓపెన్ చేసిండు. ఒక ముఖ్యమంత్రికి ప్రైవేట్ హాస్పిటల్ ఓపెన్ చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది? అందుకని ఏమంటున్నా అంటే వీళ్ళు రేర్ పీసులే, ఇవి రేర్ పీసులే అనమాట. వాళ్ళు చెప్పిన దాంట్లో తప్పేం లేదు.